ఎస్. నమస్కారం అండి అందరికీ. అబ్బా ఇంతసేపు ఈ మేడమే మాట్లాడేది, మళ్ళీ ఇప్పుడు ఈ మేడమే వచ్చింది అనిపిస్తుందా? లేదు కదా. థ్యాంక్ యూ. అవుననలేదు. సో యా, నేనైతే ఒక టీచర్గా ఇందాక చెప్పినాను కదా, ఎక్కువ మళ్ళీ చెప్పను. 25 ఇయర్స్ నేను వర్క్ చేసినాను. చాలా మందిలో ఒకళ్ళుగా ఉందామా, కొంతమందిలో ఒకళ్ళుగా ఉందామా? కొంతమందిలో ఒకరు ఉన్నారు. అందరిలో ఒకళ్ళుగా ఉందామా, కొందరిలో ఒకరిగా ఉందామా? కొందరిలో ఒకరిగా ఉన్నాము. చాలా మంది ఉన్నారు అనుకోండి, అందరూ గుంపుగా వస్తే ఫుల్ సింగర్ ఉంటుంది కదా. ఒక్కళ్ళే ఉంటే ఎంత స్పెషల్ గా ఉంది, అవునా కదా? అందరి కాన్సన్ట్రేషన్ అమ్మో మేడం ఏం మాట్లాడుతుందో, ఒక్కళ్ళే ఉన్నారు కదా, ఒక్కళ్ళే ఉన్నారు కదా అని ఎంతమందికి అనిపిస్తుందండి? అది సక్సెస్ అంటే. అర్థమవుతుందా? ఆ సక్సెస్ ఎక్కడ వస్తుందంటే, ఆల్రెడీ ఇప్పుడు లీడర్స్ అందరు మనకు చెప్పారు కదా, ఎఫ్ఆర్యు అందులో వచ్చేస్తుంది. నిజంగా నేనైతే చెప్తున్నాను మా అప్లయన్స్కి, నెక్స్ట్ వచ్చేసి లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అందరికీ అండ్ వినింగ్ టీమ్ ఫ్యామిలీకి మాత్రం ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు నేను ఈ డిసిజన్ తీసుకోలేదనుకోండి, సేమ్ మళ్ళీ మాకు కూడా మండే బ్లూస్ అండ్ మండే మార్నింగ్ అని ఒక స్టోరీ ఉంటుంది బుక్లో, ఇంగ్లీష్ బుక్లో. పొద్దున్నే వస్తుందంటే పిల్లలకి ఏమవుతుంది? టెన్షన్ ఉంటుంది. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది. ఇప్పుడు ఎంత బాగా ఉన్నాం కదా, గేట్ బయటికి పోగానే ఏమవుతుందండి? హార్ట్ బీట్ ఏమైపోతుంది? అవునా? రేపు పొద్దున్నే డ్యూటీకి పోవాలి అని ఉంటుందా, ఉండదా? మేమైతే నిజంగా అనుభవించాము 25 ఇయర్స్. ఇప్పటికీ కూడా మా సార్కి కూడా అనిపిస్తుంది, మండే వస్తుందంటే సండే ఈవినింగ్ నుండే ఉంటుంది. అంటే అక్కడ డ్యూటీ అంటే భయం కాదు, కానీ ఒక టైం ఫ్రీడమ్ అనేది మన లైఫ్లో లేకుండా పోతుంది. థ్యాంక్ యూ గాడ్. మేము ఎప్పుడైతే ఎఫ్ఆర్యు అటెండ్ అవ్వడం జరిగిందో, ఒక డ్రీమ్ అనేది మాకు మేము బిల్డ్ చేసుకున్నాం. ఇంతమంది సక్సెస్ అవ్వగలేది మేము ఎందుకు అవ్వలేము అనేది వాళ్ళ లోపల మమ్మల్ని మేము చూసుకున్నాం అన్నట్టు. అర్థమవుతుందా లీడర్స్? సో ఉంటుంది, డబ్బు ఎవరికి ఊరికే రాదని చెప్తాడు కదా లలిత జ్యువెలర్స్లో, అవునా కదా? సో 4,540 రూపాయలు అంటే కావచ్చు, ఎక్కువే అనిపిస్తుంది, కొంతమందికి మామూలే అనిపిస్తుంది. కానీ మీరు ఒకసారి అటెండ్ అయిన తర్వాత అది చాలా తక్కువ అనిపిస్తుంది మనకి. డబ్బు లేని వాళ్ళకి కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే మేము టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ప్రతి ఇయర్లీ ఆల్రెడీ మేము ఎక్సెల్ ఉన్నా కూడా మళ్ళీ వర్క్షాప్స్, సెమినార్స్, సంక్రాంతి సెలవులు వస్తే 2-3 రోజులు, దసరా సెలవులు వస్తే 2-3 రోజులు, అండ్ సమ్మర్ హాలిడేస్ కూడా పెడతారు. అవునా? ఎందుకు అంటే పిల్లలకు ఒక మంచి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని, ఒకళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి, ఒక పిల్లలకి లైఫ్ ఇవ్వడానికి అక్కడ ఏదైతే మేము తీసుకున్నామో, మనమందరం కూడా ఇక్కడ వినింగ్ టీమ్ స్టూడెంట్స్ అనే చెప్తున్నాం కదా. మరి మన లైఫ్ మనం ఎక్సెల్ చేసుకోవాలా లేదా? మన లైఫ్లో మనం సక్సెస్ తీసుకోవాలా లేదా? ఎంతమందికి ఉందండి సక్సెస్ తీసుకోవాలని? సక్సెస్ అంటే డబ్బుతోటే రాదు, ఆత్మతృప్తి కూడా సక్సెసే, అవునా కదా? సో ఒక 100 మందికి లైఫ్ ఇచ్చి చూడండి, ఎంత ప్రశాంతంగా నిద్రపడుతుంది అంటే అంత ప్రశాంతంగా నిద్రపడుతుంది. సో ఎందుకు అంటే ప్రతిదీ డబ్బుతోటే కాదు. నిజంగా నేను చెప్తున్నాను, మేము వచ్చిందైతే ఇక్కడ మనీ ఇంత ఉంటుంది, ఇంత సక్సెస్ ఉంటుందని నిజంగా మాకు అర్థం కాలేదప్పుడు. జస్ట్ పరిచయం చేసినటువంటి వ్యక్తి మీద ఒక నమ్మకం, ఒక క్యాప్షన్ నచ్చి వచ్చినటువంటి మేము ఈరోజు చూడండి, సంగీత డెవలపర్ అంటే తెలియని వాళ్ళు లేరు అంటే ఆ క్రెడిట్ గోస్ టు వినింగ్ టీమ్ ఫ్యామిలీ, అవునా కదా? ఎందుకు అంటే మేడం ఎవరికైనా ఉంటుంది కదా అంటే, మరి చాలామంది వెస్టేజ్ చేస్తున్నారు కదా, అందరికీ ఉందా? ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి బిడ్డకి చెప్పండి కూడా, ఒక ఎస్పీ బాలన్ సార్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, ఒక తల్లి బిడ్డలు ఎట్లా ఉండాలి, వదిన మరదలు ఎట్లా ఉండాలి, ప్రతి రిలేషన్ గురించి ఇంట్లో మనం మాట్లాడుకోవడానికే మన దగ్గర టైం లేదు కదా. కొన్ని విషయాలని ఎంత సున్నితంగా, ఎంత క్లారిటీ ఇచ్చేలాగా అక్కడ మనకు చెప్తారంటే, ఆ ఒక్క సెషన్కే పెట్టవచ్చు 5,000 రూపాయలు. ½ an hour ఉండేటువంటి ఆ ఒక్క సెషన్కి పెట్టవచ్చు 5,000 రూపాయలు. మొత్తం చెప్తే ఇక్కడే మీకు ఎఫ్ఆర్యూ చేయిస్తే మజా ఉండదు. నిజంగా చెప్తున్నాను, మీ దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా, పండగ ఉన్నా, ఏది ఉన్నా కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 7, 8, 9 ఏదైతే ఉందో అక్కడ మీరు వచ్చి కూర్చున్నారనుకోండి, ఒక ఆర్డినరీ లైఫ్ నుండి ఎక్స్ట్రాడినరీ లైఫ్ అనేది మనకు వచ్చేస్తుంది. మనం సక్సెస్ అవ్వడం కాదు, ఇందాక శ్యామ్ సార్ చెప్పారు కదా, ఒక 100 మందికి జీవితం ఇచ్చి చూడండి, మన ఫోటో 3 తరాలు వాళ్ళు పెట్టుకుంటారు. ఆ నాలెడ్జ్ రావాలి, ఆ డ్రీమ్ వాళ్ళ లోపల బిల్డ్ చేయాలి అంటే మనం కూర్చోవడం కాకుండా మన టీంని కూడా అక్కడ తెచ్చేటువంటి ప్రయత్నం చేయండి.
₹1,00,00,000 తీసుకునేటువంటి వ్యక్తి లక్షలు తీసుకుంటున్నటువంటి వ్యక్తులు కూడా మేము తీసుకోవడం కాదు మీకు కూడా ఇప్పిస్తామని బయట ఎవరైనా చెప్పిండ్రా ఇప్పటివరకు మనకి? చెప్పిండ్రా అండి? లేదు కదా. కానీ ఇక్కడ మన లీడర్స్ చెప్తున్నారు కాబట్టి బ్లెస్ టు బి పార్ట్ ఆఫ్ విన్నింగ్ టీమ్. ఇంత మంచి ఆర్గనైజేషన్లో మన అప్లయన్స్ గైడెన్స్లో ఇంత సక్సెస్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్.